సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే తొలగిస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆ విగ్రహాన్ని గాంధీ భవన్లో పెట్టుకోవాలని సూచించారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు దాన్ని అక్కడ ఉంచాం, తీస్తాం. తెలంగాణ తల్లి విగ్రహం అని మేము ఆ రోజు ప్రకటించినాం. క్లియర్గా స్పష్టంగా చెప్పినాం. అమరోజు ప్రారంభం రోజు చెప్పినారు కేసీఆర్ గారు. దాంట్లో చర్చే లేదు. ఏమిటికండి రాజీవ్ గాంధీది? అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడైనా చూపిస్తారా? తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమన్నట్టు చూపిస్తారా? తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన ఒక అభివృద్ధి కార్యక్రమమో ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? మేము ఇప్పుడు అక్కడ పెట్టిన జాగా పర్టికులర్గా ఆ రోజు తెలంగాణ తల్లిది అని మేము చెప్పినాము. రాజీవ్ గాంధీ గాంధీ భవన్లో పెట్టుకుంటామా, ఇంట్లో పెట్టుకుంటామా? ఎవడొద్దన్నాడు?